భూతల స్వర్గంగా పేరు పొందిన కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా నిర్వహిస్తున్న వసంతోత్సవం అందరినీ ఆకట్టుకుంటోంది. విభిన్న ఆచారాలు, ఆటపాటలకు వేదికగా నిలిచిన ఉత్సవాల్లో యువతీ యువకులు, పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎత్తైన కొండలు, సుందరమైన లోయలు, పరవశింపజేసే ప్రకృతి అందాలు, కాశ్మీర్లో ఎటు చూసినా కనిపించే మనోహరమైన దృశ్యాలివి. అందుకే ఈ ప్రాంతాన్ని భూతల స్వర్గంగా చెబుతారు. నిజంగానే అందుకు ఏమాత్రం తీసిపోని ఈ ప్రాంత అందాల్ని తిలకించేందుకు ఏటా దేశ విదేశాల నుంచి తరలివచ్చే వేలాది మంది పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకునేందుకు జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ ఏటా వసంతోత్సవాన్ని నిర్వహిస్తోంది. శీతాకాలం ముగిసి ప్రకృతి అందాలు కొత్త రూపు సంతరించుకునే వేళ నిర్వహిస్తున్న ఈ వసంతోత్సవాలు చక్కగా ఉన్నాయని పర్యాటకులు చెబుతున్నారు. दिल्ली में तो काफी गर्मी लग रही थी और यहाँ आते से हमें स्वेटरों की जरूरत पड़ रही है. काफी अच्छा लग रहा है अभी तो. So much beauty around with the mountains behind. Being here right after Holi, and I think it's wonderful that the government has started a spring festival to celebrate the colors of Kashmir, to celebrate the people, the culture. It's incredible. వసంతోత్సవాల్లో భాగంగా పడవ పందాల వంటి పలు సాంప్రదాయ పోటీల్ని నిర్వహిస్తుంటారు. వీటిలో యువతీ యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. जो यूथ है उनके लिए बहुत अच्छा है, क्योंकि वो भी पार्टिसिपेट कर सकते हैं किसी भी चीज़ में, चाहे रेस हो, पेंटिंग हो या शिकारा हो. इससे बहुत चीज़ों का फ़ायदा है. हमें बहुत एंटरटेन मिला और हमारे बच्चों को भी बहुत सारा एक्सपोजर मिला. तो हम चाहते हैं कि ऐसे ऐसे कंपटीशंस रहे, ऐसे ऐसे फेस्टिवल्स रहे, ताकि हमारे कश्मीर में फिर से वो बाहर आए. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉత్సవాల్లో పెద్దపీట వేశారు. కాశ్మీర్ కళారూపాలతో పాటు ఇతర రాష్ట్రాల జానపద కళారూపాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వసంతోత్సవాల కోసం ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఏర్పాట్లపై పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.